హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా భరత్ వ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో వైకుంఠ ఏకాదశి పూజ గురించి, దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ వైకుంఠ ఏకాదశి పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఇది ధనుర్మాసంలో వస్తుంది. ధనుర్మాసంలో ముగ్గులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం మన వాకిలిని రంగురంగుల ముగ్గులతో అలంకరించుకోవాలి. ఎవరినైనా మన ఇంటికి ఆహ్వానిస్తే వాళ్ళు మొదటగా వచ్చి చూసేది మన వాకిలినే. కాబట్టి మనం ఎంత చక్కగా అలంకరించుకుంటే అవతలి వారికి ఇంటి లోపలికి రావాలి అనే ఆలోచన వస్తుంది. మనం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే ఆహ్వానించాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనం మన వాకిలిని, మన ఇంటిని ఎంతో పరిశుభ్రంగా, ఎంతో అందంగా అలంకరించుకోవాలి. ఈ రోజున మనం శ్రీ మహావిష్ణువుని పూజించుకుందాము. పూజ గదిలో శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని ఉంచుకొని ఆ చిత్రపటం ముందు నేను శంకు చక్రు గోవిందనామాలు ముగ్గుగా వేసి అలంకరించుకున్నాను. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని ధూపదీప నైవేద్యాలతో పూజించుకున్నాను. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. మనం ఎంత చక్కగా భగవంతుణ్ణి రంగురంగుల పూలతో అలంకరిస్తామో శ్రీ మహావిష్ణువు అంతగా సంతోషపడతారు. ఏ పూజలోనైనా భక్తియే ప్రధానము. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండి భగవంతుణ్ణి మనసారా ధ్యానించి పూజించాలి. ఈ విధంగా ప్రశాంతంగా పూజ చేయడం వలన మనసుకు ఆనందం కలుగుతుంది. ఈ పూజలో కూడా మొదటగా మనం వినాయకుడిని పూజించుకొని ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని పూజించుకోవాలి. కుదిరితే ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి. లేదా మహావిష్ణువుకు సంబంధించిన ఏవైనా స్తోత్రాలను మనం పారాయణ చేసుకోవచ్చు. ఈ ఏకాదశి సూర్యుడు దక్షిణాయనము నుండి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేదే ఈ వైకుంఠ ఏకాదశి. ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. అనగా శ్రీ మహావిష్ణువు ఈ రోజున ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తారు. కావున ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశిని స్వర్గధార ఏకాదశి, గీతా జయంతి అని కూడా అంటారు. దక్షిణాయనములో చనిపోయిన వారందరి కోసము ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. అనగా వాళ్లకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అందుకే ఈ రోజును స్వర్గధార ఏకాదశి అని అంటారు. ఈ రోజుననే శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేస్తారు. అర్జునుని రథసారథిగా శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధిస్తారు. అందుకే ఈ రోజును గీతా జయంతి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండుట చాలా మంచిది. ఈ రోజున ఏది ఏమైనప్పటికీ ఎవరికి తోచినట్లుగా వారు భగవంతునికి పూజ చేయడం వలన సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. నేనైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఇలా పూజించాను. ఆ భగవంతుని ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నా పూజ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.